సరిహద్దులు మారొచ్చు, సింధ్ మళ్లీ భారత్లో కలవచ్చు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన ఈ సెన్సేషనల్ కామెంట్లే ఉగ్రదేశం వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. అసలే వేర్పాటువాదంతో ఉక్కిరిబిక్కిరవుతున్న వేళ సింధ్ ప్రావిన్స్పై రాజ్నాథ్ ప్రకటన ఇస్లామాబాద్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటి వరకు పీఓకే పైనే ఫోకస్ చేసిన మోడీ సర్కార్ సడన్ గా సింధు రాష్ట్రంపై ప్రకటన చేయడం వెనుక మతలబ్ ఏంటో తెలియక కింద మీద పడుతోంది. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం. आज सिंध की भूमि, मेरे बहनों भाइयों, यह भारत का हिस्सा भले ही न हो, लेकिन सभ्यतागत रूप से सिंध हमेशा भारत का हिस्सा रहेगा. और जहां तक जमीन की बात है तो बॉर्डर्स तो बदल सकते हैं, क्या पता कल को सिंध भारत में फिर से वापस आ जाए. రాజ్నాథ్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలే ఇస్లామాబాద్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సింధీ హిందువులు, ముఖ్యంగా తన తరం వారు సింధ్ను భారత్ నుంచి వేరు చేయడాన్ని ఇప్పటికీ అంగీకరించలేదని బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ తన ఒక పుస్తకంలో రాశారని రక్షణ మంత్రి గుర్తు చేశారు. కేవలం సింధ్ రాష్ట్రంలోనే కాదు, భారత్ వ్యాప్తంగా హిందువులు సింధు నదిని పవిత్రంగా భావించేవారన్నారు. నేడు ఆ ప్రాంతం భారత్ భాగం కాకపోవచ్చు, కానీ నాగరికత ప్రకారం ఎప్పుడూ మన దేశంలో భాగంగా ఉంటుందన్నారు. ఆ తర్వాతే సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సరిహద్దులు మారొచ్చని, భవిష్యత్తులో సింధ్ మళ్లీ మన దేశంలో కలవచ్చంటూ రాజ్నాథ్ వ్యాఖ్యానించారు. సింధ్ ప్రావిన్స్ విలీనంపై రాజ్నాథ్ ఈ రేంజ్ ప్రకటన చేయడానికి కారణమూ లేకపోలేదు. సింధ్ ప్రజలు దశాబ్దాలుగా ఇస్లామాబాద్ పై పోరాడుతున్నారు. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పీఓకే ప్రాంతాల కంటే ముందు నుంచే పాకిస్తాన్ పై పిడికుళ్లు బిగించారు. ఎందుకో తెలియాలంటే ఒకసారి చరిత్రలోకి వెళ్ళాలి. 1947లో భారత్ నుంచి పాకిస్తాన్ వేరుపడింది. విభజనలో భాగంగా గుజరాత్, రాజస్థాన్తో సరిహద్దు పంచుకునే సింధ్ ప్రాంతం పాకిస్తాన్ చేతికి వెళ్లింది. అనంతరం సింధ్లోని హిందువులను ఇస్లాంలోకి మారాలంటూ మతోన్మాద ప్రభుత్వం ఒత్తిడి చేసింది. హిందువులను తీవ్రంగా హింసించింది. హిందూ మహిళలపై లైంగిక దాడులు నిత్యకృత్యంగా మారాయి. సింధ్ ప్రాంతంలో పాక్ అరాచకాలను భరించలేక సుమారు 8 లక్షల మంది భారత్ వచ్చేశారు. పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు, ఇళ్లు, సంపదను వదిలేసి కట్టుబట్టలతో భారత్ వచ్చేశారు. మరికొందరు హిందువులు నేటికీ సింధ్లోనే ఉన్నారు, కానీ వారి హక్కులను పూర్తిగా అణిచివేశారు. మైనార్టీలను ముస్లింలు చిత్రహింసలకు గురిచేశారు. అందుకే సింధ్ ప్రజలు ఇస్లామాబాద్కు వ్యతిరేకంగా పోరాడాలని డిసైడ్ అయ్యారు. అలా మొదలైందే సింధు దేశ్ ఉద్యమం. ప్రత్యేక సింధు దేశ్ ఉద్యమాలు 1960లోనే మొదలయ్యాయి. ప్రారంభంలో సింధు దేశ్ ఆందోళనలకు జిఎం సయ్యద్, పీర్ అలీ మహమ్మద్ రషీద్ నాయకత్వం వహించారు. 1971లో పాక్ నుంచి బంగ్లాదేశ్ వేరుపడిన తర్వాత సింధు దేశ్ డిమాండ్లు మరింతగా పెరిగాయి. ఇప్పటికే పాకిస్తాన్లో బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పీఓకే వంటి కీలక ప్రాంతాలు ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలతో దద్దరిల్లుతున్నాయి. ఇలాంటి సమయంలో సింధ్ చేజారితే పాక్ కథ ముగిసినట్టే. ఎందుకంటే పాకిస్తాన్లో జనాభా పరంగా రెండో అతిపెద్ద రాష్ట్రం సింధ్. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు కూడా అదే వెన్నెముక. పాకిస్తాన్లోని సింధ్లోనే ఆహారం ఎక్కువగా ఉత్పత్తి అవుతోంది. పాకిస్తాన్కు కీలకమైన ఓడరేవు కరాచీ నగరం సింధ్ రాష్ట్రంలోనే ఉంది. ఈ ఒక్కటి చాలు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో సింధ్ రాష్ట్రం ప్రత్యేకత ఏంటో చెప్పడానికి. అందుకే రాజ్నాథ్ వ్యాఖ్యలు పాక్లో ప్రకంపనలు రేపుతున్నాయి. కానీ రక్షణ మంత్రి ఇప్పుడే సింధ్ విలీనం వ్యాఖ్యలు ఎందుకు చేశారు? సింధ్ ప్రజలు ఇస్లామాబాద్కు వ్యతిరేకంగా దశాబ్దాలుగా పోరాడుతున్నారు. భారత్ వంటి దేశాలు తమకు మద్దతుగా నిలవాలని కోరుతున్నారు. అయితే 1947లో అధికారికంగా పాకిస్తాన్లో కలిపిన సింధ్ విషయంలో మోడీ సర్కార్ కలగజేసుకోలేదు. అక్కడ హిందువుల అణచివేతలపైనే గళమెత్తేది. కానీ ఒక్కసారి సింధ్ ప్రాంతం మళ్లీ భారత్లో కలవచ్చని చెప్పడం ద్వారా ఆ ప్రాంత ప్రజలకు మద్దతిచ్చే ప్రయత్నం చేసింది. చారిత్రక, సాంస్కృతిక బంధాలను నొక్కి చెప్పడం ద్వారా సింధ్ ఎప్పటికీ హిందూ రాష్ట్రమే అని, అది భారత భూభాగం అని చెప్పే ప్రయత్నం చేశారు రక్షణ మంత్రి. తద్వారా సింధ్ ప్రజలకు భారత మద్దతు ఉంటుందని చెప్పకనే చెప్పారు. ఈ ప్రకటనే పాక్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తూ సింధ్ భారత్కు తిరిగి చెందవచ్చు అంటూ రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు భ్రాంతితో కూడినవి, ఇది విస్తరణవాద, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన కిందకొస్తాయని పేర్కొంది. రాజ్నాథ్ ప్రకటన హిందుత్వ విస్తరణవాద మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆరోపించింది. పాకిస్తాన్ ఎంత చించుకొని ఏడ్చినా ఏదో ఒక రోజు సింధ్ ప్రాంతం భారత్లో కలిసి తీరుతుంది. ఎందుకంటే టెక్నికల్గా పీఓకేను అయినా భారత్లో విలీనం చేయడం కష్టమేమో, కానీ గుజరాత్, రాజస్థాన్తో సరిహద్దులు పంచుకుంటున్న సింధ్ను ఈజీగా భారత్లో విలీనం చేసుకోవచ్చు. అందుకు సైనిక చర్యలకు దిగాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ ప్రాంత ప్రజలకు మద్దతిస్తే మిగిలిన కథ వాళ్లే చూసుకుంటారు.
సింధ్ మళ్లీ భారత్లో కలవచ్చు అన్న రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యల లక్ష్యం కూడా అదే కావచ్చు. పీఓకే విషయంలోనూ మోడీ సర్కార్ ఇంతే సీరియస్గా ఉంది. సో చాలా త్వరలోనే పాకిస్తాన్లో ఏదో జరగబోతున్నట్టే కనిపిస్తోంది.